నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే విద్యుత్ పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందని అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆంధ్రాలో ఇసుక నుంచి మద్యం వరకు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతో అవినీతి జరిగిందని చెప్పేసి మనకి కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. ఇందులో ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే విద్యుత్ పరికరాల కొనుగోలులో కూడా చాలా అవినీతి జరిగిందని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరిగింది, అంటే ఎంతవరకు జరిగి ఉంటుంది, ఎంత మొత్తంలో అవినీతి జరిగి ఉంటుంది? ఎంత మొత్తంలో అవినీతి జరిగిందంటే సుమారుగా లెక్కలు వేయగలరు, కానీ డెప్త్గా అనలైజ్ చేసి దీని మీద విద్యుత్ సంబంధించింది కానీ ప్రభుత్వ అవకతవకల మీద కానీ పూర్తి అవగాహన ఉంటే ఇంక అది వేలల్లోనే ఉంటుంది. అది మనం సుమారుగా ఎస్టిమేట్ చేయగలమే తప్ప ఎంతని ఎవరు చెప్పలేరు, ఎవరు నిర్ధారించలేరు. అయితే ఒక్క విద్యుత్తే కాదు, ప్రతిదీ కూడా. పెట్రోల్ తీసుకోండి, మన తెలంగాణకి ఆంధ్రాకి దగ్గర దగ్గర 4 రూపాయలు ఎంతో తేడా ఉంది. మరి అది ఎవరి పాకెట్లోకి వెళ్తుంది? అలాగే ఇసుక, ఒకప్పుడు ఎడ్ల బండి మీద ఇసుక తీసుకెళ్లేవారు, ట్రాక్టర్ల మీద ఇసుక తీసుకెళ్లేవారు, లారీల మీద ఇసుక తీసుకువెళ్ళేవారు. ఎడ్ల బండి మీద తీసుకెళ్లి ఇసుక 200-300 తీసుకుంటే ఆ తర్వాత అది 700 ఎంత అయింది, తర్వాత 1000 రూపాయలు అయింది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ట్రాక్టర్ ఇసుక కావాలంటే వేలల్లో సమర్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ప్రతిదీ కూడా ఇప్పుడు మద్యం తీసుకోండి. మద్యం తీసుకుంటే మీరు మొన్నటి వరకు, అంటే ఈ ఎలక్షన్స్ అయిన ఒక సంవత్సరంన్నర కిందటి వరకు కూడా చాలా షాపుల్లో కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా యూపీఐ కోడ్ కానీ, క్యూఆర్ కోడ్ కానీ, ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ, కార్డ్ స్వైపింగ్ కానీ ఏది ఉండేది కాదు. క్యాష్ అండ్ క్యారీ, అంతేనా? అలా ఉన్నప్పుడు ఇదంతా లెక్కలంతా ఎక్కడికి వెళ్తున్నట్టు? ఎక్కడే పోనీ కొనుక్కున్నవాడు రసీదు అడిగితే, బిల్లు అడిగితే పోనీ అదేమో నోట్ చేస్తారు అనుకోవడానికి, అది లేదు. తీసుకోవడం ఇవ్వడం, తీసుకోవడం ఇవ్వడం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినట్టు? అండ్ ఇప్పుడు పెట్టారు కదా కొత్తగా, ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ ఉంటేనే. అన్ని మద్యం షాపులు కూడా కాదు, కొన్ని మద్యం షాపుల్లో పెట్టారని మనం కొన్నిట్లు నేను కూడా కొన్ని ఎగ్జాంపుల్గా చూశాను. అంతకుముందు పురంధరేశ్వరి గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఆవిడ కూడా ఒకనొక సందర్భంలో ఇట్లా ప్రభుత్వం సంబంధించిన అవినీతి అరాచకాల మీద మాట్లాడుతూ ఆవిడ ర్యాలీగా వెళ్తూ ఆవిడ వెళ్తున్న బాటలో ఒకసారి తాడేపల్లిగూడెంలో ఒక మద్యం షాప్ దగ్గరికి వెళ్ళి ఆవిడే స్వయంగా ఒక బాటిల్ పర్చేజ్ చేసి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు అందరితో. దాని మీద కేంద్రానికి ఒక లేఖ కూడా రాశారు. ఇట్లా ఈ స్థాయిలో మద్యం అవకతవకలు జరుగుతున్నాయి. అలాగే ప్రతిదీ ఏ సెక్టార్ కూడా. గతంలో మీరు కాంగ్రెస్ అంతకుముందు ఒకసారి తీసుకుంటే ఇప్పుడు అది 14కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు కేంద్రంలో ఉన్నప్పుడు అదే అన్నారు, భూపాతాళం నుంచి ఆకాశం వరకు ఏ స్కామ్లు ఉన్నాయి, అన్ని స్కామ్లు కాంగ్రెస్ చేసింది అని చెప్పి అప్పట్లో బీజేపీ వాళ్ళు దుయ్యబట్టారు. ఇప్పుడు ఎక్కడ కూడా చూస్తే కాదేది అవకతవకలకు అనర్హం అన్నట్టుగా తయారైంది. మద్యం, ఇసుకలు, తర్వాత ఈ పథకాలు కూడా, సంక్షేమ పథకాలు కూడా రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు. కానీ ఆ లబ్ధి పొందడంలో కూడా మళ్ళీ కొన్ని అవకతవకలు ఉన్నాయి. ఎట్లాగూ డే 1 ఎవరికైతే పెన్షన్లు ఇస్తున్నారో ఆ రోజు అలా ఆబ్సెంట్ అయితే నెక్స్ట్ డే మరి ఇంక లేదు, మరి వాళ్ళ పెన్షన్ ఏమవుతున్నట్టు? నెక్స్ట్ మంత్ ఇవ్వాలి కదా. ఏదైతే రేషన్ మీ ఇంటి వద్దకే అని అంటున్నారు, ఇంటి వద్దకు చిన్న చిన్న ఆటోల్లో తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ ఆటోలో తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆ రోజు టైంకి వాళ్ళు లేకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి అడిగి తీసుకోవాలి రేషన్? లేదు. నెక్స్ట్ ఆ ఆటోలు కొనడానికి కూడా అదొక మళ్ళీ స్కామ్. దాని గురించి కూడా వార్తలు వచ్చాయి కదా. ఇలాగ ప్రతిదీ తీసుకుంటే వాటన్నిటితో పోల్చితే విద్యుత్ అనేది చాలా పెద్ద స్కామ్ అని ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా హైప్ అయింది. అంటే ఎన్నికల నియమావళి ఉందని కాదు, కానీ చాలా ఎక్కువగా హైప్ అవ్వడము. దీని మీద ఒక్కొక్కరుగా అంచనా వేస్తున్నారు. ఒకరందరూ అంటున్నారు 3000 కోట్లు అంటున్నారు, కొంతవేళ 4000 కోట్లు అంటున్నారు. ఇది మొత్తం అన్ని అవకతవకలు తీస్తే 6000 కోట్లకు పైగా ఉంటుంది అంటున్నారు. అసలు ఈ విద్యుత్ కూడా సరిగ్గా సాగ్రిగేట్ చేసి దేనికి దానికిగా మార్చి అందరికీ ఏ ఇబ్బంది లేకుండా కార్పొరేట్ సెక్టర్ అయితే ఒకటి, డొమెస్టిక్ సెక్టర్ అయితే ఒకటి అని ట్రాన్స్కో అని కానీ, జెన్కో అని కానీ, అలాగే డిస్కమ్లు వైడ్గా డివైడ్ చేయడం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో జరిగింది. నాకు తెలిసిన అంతకుముందు ఏ ప్రభుత్వం జరిగిందో నాకు తెలీదు, ఇంకా అనుభవజ్ఞులు ఉంటే చెప్తారు. నాకు తెలిసినంత వరకు ఆయన ఇట్లా బైఫ్రికేట్ చేసి కొంత వెసులుబాటు కల్పించారన్నట్టుగా విన్నాను. సో దానికి కూడా డిస్కమ్కి సంబంధించి కానీ, విద్యుత్ పరికరాలకు సంబంధించింది కానీ, ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించింది కానీ, ఆ కొత్త లైన్లు వేసేదానికి కానీ, అలాగే హెచ్టిఎల్ అంటే హై టెన్షన్ వైర్కి సంబంధించి ప్రతిదీ కూడా
ఇప్పుడు ఎక్కడైనా మనం ఏం చేస్తామంటే లబ్ధి చేకూరాలి అనుకున్నప్పుడు ఒక దగ్గర రూపాయికి దొరుకుతుంది, ఒక దగ్గర 3 రూపాయలు దొరుకుతుంది అంటే రూపాయి దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం. కాదు కూడదు 3 రూపాయల దగ్గరికి వెళ్ళి కొంటున్నామంటే ఒకటి వాళ్ళకి వీళ్ళకి లాలూచి అయినా ఉండాలి, లేదా ఆ 3 రూపాయలకి అమ్మేవాడు మనవాడైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి సందర్భంలో జరుగుతుంది కదా. సో ఇక్కడ కూడా ఇప్పుడు చాలా మంది విశ్లేషకులు, చాలా మంది వరకు మీడియా కూడా కోడే కూస్తున్న అంశం ఏంటంటే తన వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగే ఆ 3 రూపాయలకు ఎక్కువగా ఉన్నదాని దగ్గరే కొన్నారు విద్యుత్ సంబంధించిన పరికరాలు. ఇది ఆ నోట ఈ నోట ఆ పరంగా ఈ పరంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పరంగా కొంతమంది అనుభవజ్ఞులైన విశ్లేషకుల ద్వారా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే 4,500 కోట్ల పైచీలకు అవకతవకలు తయారయ్యాయని చెప్తున్నారు. అంటే మీరు ఎక్కడైనా చూడండి, ఏదైనా ప్రాణ నష్టం కానీ ప్రభుత్వ నష్టం కానీ జరిగినప్పుడు కొంతవరకు అంచనా వేస్తారు. ఎక్కడైనా ఒక ప్రాణ నష్టం జరిగింది, ఒక 200 మంది చనిపోయారని చెప్పారంటే అక్కడ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సుమారుగా అప్పటి వరకు దొరికిన డెడ్ బాడీల ప్రకారం 200 అంటారు. అలాగే ప్రభుత్వం ఆస్తి నష్టం జరిగిందంటే 1000 కోట్లలో ఉంటుంది, కానీ కొంచెం తగ్గించి చెప్తారు. ఎందుకు? ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఇటువంటి విషయాలు ఎక్కువగా చెప్పినప్పుడు ప్యానిక్ అవుతారనే ఉద్దేశంతో కొంచెం తగ్గించి చెప్తారు. సో ఇక్కడ కూడా అంచనాపరంగా తగ్గించి చెప్తున్న వ్యవహారం ప్రకారం చూస్తే 4,500 కోట్లు, బట్ ఇంకా అన్ని కలుపుకొని 6,000 కోట్లు పైమాటే అన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. అండ్ ఇందులో కమిషన్ కూడా 7 నుంచి 10% వరకు ఉందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. మరి కమిషన్ కూడా ఎక్కువ. ఇప్పుడు జనరల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక పరిధి వరకు అంటే 1 CR దాటింది అనుకోండి, ఎప్పుడు కూడా మాక్సిమం 1 or 2% మించి ఉండదు ఎక్కడ కూడా పెద్ద పెద్ద లావాదేవీలకి. ఇప్పుడు ఇది మీరు అన్నట్టు ఇన్ని 1000 కోట్లకి 7 or 8% కమిషన్ అంటే ఎంతమ్మా? ₹1,00,00,000కి 7 లక్షలు. ఇప్పుడు ఎన్ని కోట్లము? 4,000 కోట్లు. అంటే ఎన్ని లక్షలము? 4,000 ఉంటే 7 లక్షలు ఎంత వచ్చింది? 280 కోట్ల వరకు ఓన్లీ కమిషన్కి వెళ్ళిపోతుంది. అంటే ప్రతిది కూడా ఇదనే కాదు, అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కొంత తన అనుయాయులకి కానీ లేదా తన వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా కాంట్రాక్ట్స్ కానీ ఇట్లాంటి ఒప్పందాలు కానీ కేటాయిస్తారు. కానీ మరీ ఎంత విచ్చలవిడిగా అయితే కేటాయించరు. అంటే చాలా వరకు ఎలా ఉండేదంటే మీడియా అన్న ప్రజలకు సమాధానం జవాబుదారీగా ఉండాలన్నా కొంత నిబద్ధతతో భయంతో ఉండేవారు. ఇప్పుడు అది లేదు. ఒకప్పుడు కాగ్ రిపోర్ట్ అంటారు, ఐడియా ఉంది మీకు? కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ అంటారు. వాళ్ళు నివేదిక పంపిస్తున్నారంటే చాలా మంది భయపడేవాళ్ళు. ఎవరి మీద చూస్తుంది, అది ఏ డిపార్ట్మెంట్ సెక్రటరీ మీద పడుతుంది, ఏ శాఖ మంత్రి మీద పడుతుంది, ఏ నాయకుడి మీద పడుతుంది, వాళ్ళు ఎవరికి అనాలిసిస్ ఇవ్వాలి, వాళ్ళందరి ముందు జవాబుదారీలాగా చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు అలా కాదు కదా. జైలుకి వెళ్ళి వస్తే ఏదో స్వతంత్ర సమరయోధుడు జైలుకి వెళ్ళి వచ్చాడు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎవడు అరెస్ట్ అయిపోయినా కూడా ఈ అరెస్ట్ కూడా అన్ని అవకతవకలే, ఇవన్నీ కూడా మామూలే అంటున్నారు. ఇప్పుడు జనరల్ గా ఎలా చెప్తున్నారు, అక్కడ పక్కగా క్లియర్ గా కనబడుతున్నా ఒరే ఒక మనిషిని చంపాడంటే ప్రాణ నష్టం కోసం చంపాడు, మాకు వచ్చి అదే తన ప్రాణాన్ని కాపాడుకోవడం తిరిగి చంపాడు. ఇప్పుడు మిషన్ ఏదో పగలగొట్టారంటే ఏమన్నారు, అందులో పాము దూరింది కాబట్టి పాము అందరినీ కాటేస్తుంది, భయంతో మిషన్ పగలగొట్టారని చెప్తున్నారు. అంటే అలాగ ప్రతిది కూడా మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప వాస్తవాల్లోకి వెళ్తే అయ్యో నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో, ఎగతాళిగా మాట్లాడుకుంటారేమో, ఇది తెలిస్తే మనకి ప్రజల్లో మన మీద ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో అని భయము, ఫీలింగు అలాంటివి ఏమి లేవు జనాలకి. ఏముందిలే, జనాలు మర్చిపోతారు. ఇవాళ తిన్న కరియర్ ఎల్లుండి అడిగితే మర్చిపోతున్నారు, ఇవన్నీ మర్చిపోతారు. ఏముందిలే, అధికారం మనకు వస్తే చాలు, ఏం చేసుకున్నా పర్వాలేదు అనే స్థాయికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంక కొత్తగా ఏమున్నాయి? ఇప్పుడు గతంలో కూడా 2G స్కామ్లు అన్నారు, 3G స్కామ్లు అన్నారు, బొగ్గు స్కామ్లు అన్నారు, ప్రతిది కూడా. గడ్డి కూడా స్కామేగా, పశువులు తిన్న గడ్డి కూడా స్కాము. నా చిన్నతనంలో బాగా అసలు ఏ కార్టూన్ చూసినా గడ్డి స్కామ్ మీద పెద్దగా ఎక్కువగా ఉండేది. మరి గడ్డినే వదలనప్పుడు ఇట్లాంటివన్నీ ఎందుకు వదులుతారమ్మా? విద్యుత్ పరికరాలు, కాంట్రాక్ట్స్, ఇవాళ రేపు ఫస్ట్ క్లాస్ కాంట్రాక్టులన్నీ ఎలా తయారయ్యారమ్మా? ప్రతిది కూడా మీరు అన్నట్టు 7 to 80% కమిషను. అది కాక ప్రతి 1 CR పైన దాటిన ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా అందులో మినిమం 30 లక్షలు ప్రాఫిట్ లేనిది ఎవరు పని చేయట్లేదు. అంటే 70 లక్షలే పెడుతున్నారు ₹1,00,00,000 టెండర్. అంటే 30 లక్షలు ఎందుకు తినాల్సి వస్తుందంటే వాళ్ళు కూడా తప్పు కాదు. చుట్టుపక్కల సార్ 30 లక్షలు నాకు మిగిలేదు 10 మిగతా 20 కూడా ఆ అధికారులకు ఇవ్వాలి, ఈ నాయకుడికి ఇవ్వాలి, ఆ మంత్రికి ఇవ్వాలి, ఇదికి ఇవ్వాలి, ఈ కూలీలకి ఇవ్వాలి, మేస్త్రికి ఇవ్వాలి, లోకల్ సర్పంచ్కి ఇవ్వాలి అని చెప్తున్నాడు కాంట్రాక్ట్ కూడా. వాడిని అనడానికి ఏం లేదు. మళ్ళీ ఇక టాపిక్ వస్తే మారాల్సింది ప్రజలే. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.